హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీరు థంబ్నెయిల్ చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా చాలా చాలా అటెన్షన్ తీసుకున్నటువంటి అంశం ఏంటి అంటే పాకిస్తాన్ మరియు భారతదేశాన్ని మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క ఉద్రిక్త పరిస్థితులు, ఆ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని మీద చాలా అటెన్షన్ వెళ్ళింది. అయితే మీరు టీవీ చూస్తున్నప్పుడు, అలాగే ముఖ్యంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, అలాగే జనరల్ పబ్లిక్కి తెలియనటువంటి అంశాలు ఏంటి అంటే అక్కడ ఎల్ఓసి అంటే ఏంటి, ఎల్ఏసి అంటే ఏంటి, ఐబి అంటే ఏంటి, పిఓకే అంటే ఏంటి, లేకపోతే ఐఓకే అంటే ఏంటి, ఇలాంటి అంశాల గురించి తెలియదండి. కాబట్టి ఈరోజు కేవలం మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మాత్రమే కాదు, జనరల్ పబ్లిక్ కూడా అర్థమయ్యే విధంగా నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ యొక్క థంబ్నెయిల్ కూడా చూడండి. థంబ్నెయిల్లో చాలా క్లియర్గా ఉంది. అక్కడ కాశ్మీర్ అనేటువంటి చూపించాం, కానీ కాశ్మీర్ మొత్తానికి ఇదిగో చూడండి, కాశ్మీర్ మొత్తానికి మనం ఒకే కలర్ అనేటువంటిది ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ కొంత ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనమాట అండి. సో యూ కెన్ సీ దిస్ కాశ్మీర్ అనగానే మనకి మనం మ్యాప్ మొత్తం కూడా ఇలా చూపిస్తున్నామండి. బట్ అఫ్సోస్కి బాత్, మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం, బాధపడవలసినటువంటి విషయం ఏంటంటే కాశ్మీర్ మ్యాప్ ఇలా చూపించినప్పటికీ వాస్తవంలో కాశ్మీర్ ఆ విధంగా లేదు. ఇక్కడ ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మన భారతదేశం యొక్క ఆధీనంలో ఉంది. అంటే ఎవరికైనా చూపిస్తే పూరా మ్యాప్ బిగడగయ్యా అంటారు, అంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది మ్యాప్ అంతా కూడా అంటారు. వాస్తవంగా ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి పార్ట్ మాత్రమే భారతదేశం యొక్క ఆధీనంలో ఉంది. సరే, ఫస్ట్ మీకు ఎల్ఓసి అంటే ఏంటి అనేటువంటి విషయం చెప్తాను. ఎల్ఓసి అనేటువంటిది లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే. అంటే మన 1947లో కాశ్మీర్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకోలేదు. అమెరికా ఏం చెప్పింది అంటే స్టేటస్ కో అని చెప్పింది, అంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఆగిపోండి అన్నది. మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు, ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ అంతర్జాతీయ సమాజంలో ఒత్తిడి తీసుకొచ్చింది అమెరికా. అందువలన ఈ విషయాన్ని మనం తర్వాత తేల్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అక్కడితో వదిలిపెట్టేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే ఇలా చూస్తున్నాను, గీత గీస్తున్నాను చూడండి. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ, అంటే ఇటు భారతదేశంలో ఉన్నటువంటి సైన్యమో పాకిస్తాన్ సైన్యమో నియంత్రణ అనేటువంటిది ఇక్కడ ఉండిపోవాలి. దీన్ని ఏమంటారు అంటే ఎల్ఓసి, నియంత్రణ రేఖ, ఎల్ఓసి. మీకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా మీకు బార్డర్ మేనేజ్మెంట్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మీకు సబ్జెక్ట్ ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి అందులో ఈ ఎల్ఓసి గురించి అడగడం జరుగుతుంది. ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ. గుర్తుంది కదండి, ఎల్లో పార్ట్కి గ్రీన్ పార్ట్. అంటే ఈ ఎల్లో పార్ట్ ఏమో ఇండియాలో ఉంది, ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. కాబట్టి దాన్ని ఏమన్నారంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్నారు. దీన్ని ఏమన్నారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి అన్నారు. పిఓకే అంటే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని మనం ఏమన్నాము అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నాం. మరి ఇంటర్నేషనల్ ఐబి అంటే ఏంటి, ఇంటర్నేషనల్ బార్డర్. ఇంటర్నేషనల్ బార్డర్ ఎక్కడున్నది అంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నదండి. యాక్చువల్గా మనకి మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం ఉండవలసినటువంటిది ఈ యొక్క కాశ్మీర్ రాజు పరిపాలించినటువంటి ఈ యొక్క కాశ్మీర్ ప్రాంతం ఏది అంటే ఇది ఇంటర్నేషనల్ బార్డర్. అయితే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ బార్డర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది, కానీ దాన్ని దాటుకొని 1947లో కాశ్మీర్లో ఇది వచ్చేసింది. కాబట్టి దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ కింద మనం చెప్పామండి. నెక్స్ట్ ఇక్కడ గీతలుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఉంది. ఇదేంటి అంటే పాకిస్తాను చైనాకి అప్పగించేసినటువంటి ప్రాంతం. ఈ కాస్త ప్రాంతాన్ని చైనాకి ఇచ్చేసిందండి. ఇంకా నయం మొత్తం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇచ్చేసింది కాదు. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో టెరిటరీ సీడెడ్ బై పాకిస్తాన్ టు చైనా ఇన్ 1963.
సరే మనకి ఇక్కడ పాకిస్తాన్ మాత్రమే యాక్చువల్గా మనకి ఆక్యుపై చేసింది అని అనుకున్నాం. సో పాకిస్తాన్ ఆక్యుపై చేసిన ప్రాంతాన్ని ఎల్ఓసి అన్నాము. చైనా కూడా కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. ఇదిగో చూడండి, ఈ రెడ్ కలర్లో చూపిస్తుందంతా కూడా చైనా కూడా కాశ్మీర్లో కొంత ప్రాంతాన్ని తీసేసుకుంది. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా చైనా యొక్క ఆధీనంలో ఉంది. దీన్ని ఏమన్నామంటే అక్సాయ్ చిన్ ప్రాంతం అన్నాము. సో ఈ చైనాతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎల్ఏసి తెలుగులో చెప్పాలంటే లైన్ ఆఫ్, దీని అబ్రివేషన్ ఏంటి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. తెలుగులో చెప్పాలంటే వాస్తవాధీన రేఖ. ఇది నియంత్రణ రేఖ. ఇది వాస్తవాధీన రేఖ. చైనాతో పాటు ఉన్నటువంటి ప్రాంతం అనమాట. దీన్ని ఎల్ఏసి అంటాం. ఇంటర్నేషనల్ బార్డర్ ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉండాలి. అసలు యాక్చువల్గా చైనా ఆక్యుపై చేసింది ఆ ప్రాంతాన్ని. ఈ ప్రాంతాన్ని ఏమో పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. జమ్మూ కాశ్మీర్ అంటే ఈ ప్రాంతం మాత్రమే ఉంది. అంటే ఇంకొక మాట ఏమన్నా ఇంటర్నేషనల్ బార్డర్. ఇంటర్నేషనల్ బార్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దు అని తెలుగులో అంటాము. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరి అటు ఆ దేశము అంగీకరిస్తుంది, మన దేశం అంగీకరిస్తుంది. దాన్ని ఏమంటారు అంటే సరిహద్దు రేఖ అంటారు. అంటే ఇద్దరి మధ్య వివాదాలు అనేటువంటివి లేవు. సరిహద్దు రేఖ, నో డిస్ప్యూట్స్. ఈవెన్ అదర్ కంట్రీ విల్ ఆల్సో యాక్సెప్ట్స్. ఇప్పుడు ఇక్కడ చైనాలో ఉన్నటువంటి ఈ ప్రాంతము దీన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అనొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం పాకిస్తాన్తో ఉన్నటువంటి దాన్ని, ఈ ప్రాంతాన్ని అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాకుండా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం ఇంటర్నేషనల్ బార్డర్ అనొచ్చు. కానీ ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అనే పిలవాలి. చైనా ఆక్యుపై చేసినటువంటి అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అని పిలవాలి. రెండు దేశాల మధ్య ఎటువంటి వివాదం లేకుండా సయోధ్యతో వాళ్ళు అంగీకరిస్తారు, మనం అంగీకరిస్తాం ఆ రేఖని. దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్, అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ మూడిట్లకి కూడా మనకి డిఫరెన్స్ అనేటువంటిది మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు చదువుకునేటప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు చాలా అవసరం. ఇకపోతే నెక్స్ట్ ఐఓకే అనేటువంటి కొత్త పదం. పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అందరికీ తెలుసు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. ఐఓకే ఇండియా ఓన్డ్ కాశ్మీర్. ఈ పిఓకేని ఏమని పిలవాలి అంటే మనం దీన్నే ఏమని పిలవాలి, ఇండియా ఓన్డ్ కాశ్మీర్. అంటే భారతదేశము పొందవలసినటువంటి ప్రాంతంగా మనం పిలవాలి. కాబట్టి మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి, ఇంటర్నేషనల్ బార్డర్కి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి, ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్కి మీరు డిఫరెన్సెస్ అనేటువంటి తెలుసుకుని సమయానుకూలంగా తెలుసుకోవాల్సింది రాస్తే కనుక మార్కులు బాగా పడతాయండి. అలాగే జనరల్ పబ్లిక్ కూడా తెలియాలి ఈ విషయాలు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్. కాబట్టి ఈ యొక్క వీడియోని మ్యాక్సిమం మీరు తెలిసినటువంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైము మన యొక్క వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ అనేటువంటి వీడియోస్ అనేటువంటివి మీకు ఇంకా చేస్తూనే ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.